ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కార్యకర్త అభ్యర్థుల కోసం పనిచేయాలని, మెదక్ మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ రోజు మెదక్ మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు డబ్బులను వెదజల్లుతాడని, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వాతావరణం ఉంది. మీరు కూడా మంచిగా క్యాంపెయిన్ చేయాలి. ఎప్పుడు కూడా ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ మీరు చూస్తున్నారు, జూబ్లీస్ టీఆర్ఎస్ పార్టీ చాలా అందామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసుకొని గెలుస్తామని చెప్పి ఒక డ్రామా, ఒక నాటకం ఇస్తారు. కానీ మేమందరం అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసినప్పుడు తెలిసింది మాకు ఇదంతా కూడా బోగస్ అని. మనము కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో మంచిగా అందరితో ప్రజలతో ఉండి ప్రజలకు మనము నచ్చజెప్పి ఓట్లు వేయించుకొని, ఎందుకంటే అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే జో జీతా వయసు కింద ఎవరు గెలుస్తారో వాళ్ళే హీరో. గతంలో ప్రపంచ దేశాలకి వెళ్ళి కూడా ఈ మెదక్ చర్చను చూస్తానికి వస్తారు కానీ ఇటు ఉండే వసతులు లేవు. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో దొడ్డు బియ్యం ఇస్తుండే, దొడ్డు బియ్యం దందా నడుస్తుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చి మీరందరూ మంచిగా భోజనం చేయాలని చెప్పి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా మీరు గమనించాలి. ఇప్పుడే చాలా మంది సోదరిమణులు అడిగిండ్రు, సార్ మాకు పెన్షన్లు ఏమైనాయి అని చెప్పి అడిగినారు. పెన్షన్లు వారికి సమాధానం చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మీ అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే పెన్షన్లు వస్తాయి, ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అందుకోసానికి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలను మబ్బపెట్టి మనకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను వీళ్ళందరికీ కూడా విశ్వాసం కల్పిస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే నెల నుంచి అందరికీ పెన్షన్లు ఎవరైతే అర్హత ఉందో అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వబడుతుందని చెప్పి సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ల మన దొంతు లక్ష్మికి, దొంతు నరేష్కి ఇద్దరిని గెలిపించుకునే బాధ్యత మన పైన ఉందా లేదా? మీరు గెలిపించినప్పుడే నాకు కూడా మన హనుమంతరావు గారికి, మన రోహిత్ గారికి మా పైన ఇంకెక్కువ బరువు ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేది ఉంది. 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నది మేము. మీకు నిధులు తీసుకురావాలన్నా, మీకు అభివృద్ధి పనులు చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. మీ అందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తూ మేము 3 సంవత్సరాలు ఉన్నాము. ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజల కోసం చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మీ దగ్గరికి వెళ్ళి కూడా నేను ఒక మాట తీసుకుంటున్నా. ఎవరైతే ఈసారి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ వార్డు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరికీ కూడా చేతి గుర్తుకి మన దొంతి లక్ష్మి గారికి ఇంకా నరేష్కి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మీరందరూ కూడా జై కాంగ్రెస్. మీరందరూ కూడా ఊహించలేదు మాకు సన్న బియ్యం వస్తుందని, మీరు ఊహించలేదు. మీకు అందరికీ సన్న బియ్యం ఇస్తున్నారు. కరెంటు 200 రూపాయలు ఫ్రీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు చాలామంది ఎదురు చూస్తున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రజలను మోసగించినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడే హనుమంతరావు గారు చెప్పారు, ఇది సరిపోదు, ఇంకొక 3500 ఇల్లు ఈ సంవత్సరం అందరికీ కూడా ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా మన మెదక్ నియోజకవర్గానికి ఇంకొక 500 ఇల్లు ఈ సంవత్సరం తీసుకొచ్చి ప్రజలకు అందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడే విన్నారు, వారు సొంత పైసలతోని 2000 బోర్వెల్ని వేయించారని చెప్పి వారు అన్నారు.
మీ అందరికీ తెలుసు. ఓమా వినండి ఒక్క నిమిషం. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగీరథి అని చెప్పి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. మనకు వచ్చిందా మిషన్ భగీరథి? నీళ్ళు వచ్చినాయా? కానీ ఏం చేసిండ్రు? 65,000 కోట్ల రూపాయలు మింగిండ్రు టిఆర్ఎస్ నాయకులు. వాళ్ళు మింగడం వల్లనే వారు సొంత పైసలతోని మీకు బోర్వెల్ వేసి మీ అందరికీ కూడా నీళ్లు కరువు ఉండొద్దని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ గారు మీకు బోర్వెల్ వేయించడం జరిగింది.